ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం దేవుని వలన మనం జరిగించేటువంటి శూర కార్యాల గురించి తెలియజేస్తుంది. ఈ వాక్య ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయం వస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఇలాగ అంటున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, జీవిస్తున్నాను కానీ జీవించువాడు, మృతుడినైతిని కానీ ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను, మరణాన్ని గెలిచాను, మరణపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ఆయన చెప్పాడు. సజీవుడిగా జీవించుతున్న దేవుడుగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి జీవితంలో అత్యంత వైఫల్యము మరియు ఓటమి అన్నది మరణమే. కానీ ఆయన సిలువ సాధించిన విజయం ద్వారా మనం ఎట్టి వైఫల్యం నుండినైనా బయటికి రావచ్చు. మీరు సజీవంగా ఉన్నట్లయితే ఎట్టి ఓటమి నుండి అయినా మీరు బయటికి రావచ్చు. కానీ మీరు మరణిస్తే ఎలాగో తిరిగి రాగలరు. కానీ యేసు మృతి పొంది ఉన్నాడు. తన యొక్క జీవింపజే ఆత్మ ద్వారా మరణపు శక్తి బద్దలు చేసి తిరిగి మరలా జీవాన్ని పొందుకుని బయటకు వచ్చాడు. అందుకే ఆయన నేను మృతుడనైతిని కానీ నిరంతరము జీవించుతున్నానని, ఆయనే నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించిన ఇంకా జీవిస్తాడని చెప్పాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆయన జీవము గనుకనే మీరు మీ హృదయంలో యేసు కలిగి ఉన్నప్పుడు ఏదైనా సరే అది జీవము గలదు. మీరు మీ హృదయంలో యేసును కలిగి ఉన్నప్పుడు మీ జీవితంలో మృతమైన సమస్తమును జీవమును కలిగి ఉంటుంది. మీరు దేవుని సమాధానం చేత ఆవరించబడి ఉన్నారు. యేసు మీ నిమిత్తము సాధించిన విజయం చేత మీరును ఆవరించబడి ఉన్నారు. మూడవ దినం సమాధి గెలిచి తిరిగి లేచడం ద్వారా యేసు సాధించిన విజయం చేత మీరును ఆవరించబడి ఉన్నారు. దేవుని వలన మీరు శూర కార్యములు జరిగించేదరు, సమస్తమైన శత్రువులు సమస్యల నుండి జయం పొందుకోరు. ఇట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. కొద్ది మాటల దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రి, నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మా జీవితంలో నేను సరైన ఉద్యోగము అందరూ పొందుకునేలాగున ప్రభునైనా వారి యొక్క పనుల్లో సహాయం చేయలాగున సహాయం చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సమాధానం, శాంతి మా కుటుంబాల్లో దయచేయండి. విజయాన్ని దయచేయండి. శత్రువు మీద, సాతాను మీద విజయాన్ని దయచేయండి. నీ కృప, శాంతి మరియు పునరుద్ధాన శక్తితో మమ్మను ఆవరించు దేవా. మేము కీడుకు భయపడకుండా ఉండడానికి మా సహాయం చేయండి. ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ మాతో ఉంటూ మాకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధము వర్తిల్లకుండా చేయండి. యేసయ్య, మా కొరకు సిలువలో సాధించిన విజయం మేము పొందుకున్నట్లు మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపం చేస్తాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, పనులు, అవసరతలు, అక్కరతలో మీరే తోడుగుండి మమ్మల్ని నడిపించి మీ దీవులతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం నడిచిన తండ్రి. ఆమేన్.